వెల్కమ్ గైస్. మండికి వచ్చాము. దుబాయ్ అంటే ఫేమస్ మండి. చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ ట్రెడిషన్ అంటే ముస్లిం రిలీజియన్లో ఇది ఒక ట్రెడిషన్ అనమాట. తినేటప్పుడు ఇలాంటిది ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే ఏదైనా ఒక క్లాత్ ఉంటుంది, అది వేస్తారు. దాన్ని దస్తర్ఖాన్ అంటారు. ఓకేనా. ఇది వేసిన తర్వాత పళ్ళెం దీని మీద పెట్టుకొని అన్నం తిని, మనకి ఏదైనా కింద పడతాయి కదా తినేటప్పుడు, అవన్నీ దీని మీదనే పడతాయి. తినేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇదంతా ఇలా మడిచేసి పడేస్తారు. సో ఇలా తింటారు. సో దుబాయ్లో అందరు అదే ఫాలో అవుతున్నారు. మేము ఇలా రోడ్ సైడ్ ఒక మండికి వచ్చాము. ఇక్కడ ఏ వేసేస్తాడో అని భయపడి చికెన్ మండి అని చెప్పేసి ముందే చెప్పాము. చికెన్ మండి మాత్రమే తీసుకొని రా బాబు అని. ఇప్పుడు తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాము గైస్. ఇది వచ్చేసి మటన్ సూప్. ఇది మనకిచ్చే పచ్చడి సేమ్ మండిలో ఇస్తాడు కదా అది. ఇదేదో ఆకులు, ఆనియన్, లెమన్ ఇచ్చాడు. ఇది ట్రై చేయాలి వచ్చిన తర్వాత. గాగుల్స్ తీసి తినొచ్చేయండి చక్క. ఎలా ఉంది? ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లా. రకరకాలుగా ఉందా? కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ అంటే నేను తాగగలనా? ఓకేనా? కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. తాగాక లోపల ఉన్నది బయటకు వస్తుందో ఏమో గైస్. నాకు అసలు నచ్చవు గైస్ ఇలాంటివి. ఏమో ఆకలేస్తుంది కాబట్టి వచ్చి తింటున్నాను తప్పించి. ఓకే ఓకే, జస్ట్ మరీ అంత మన హైదరాబాద్ స్టైల్ కాకుండా ఇక్కడ డిఫరెంట్గా ఉంది. చూసారా పక్కనే అలా వెహికల్స్ అవన్నీ పోతూ ఉన్నాయి. ఎంతైనా దుబాయ్లో నెల్లూరుకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే నెల్లూరు అంటున్నాం, మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు గైస్. చాలామంది కేరళ, కర్ణాటక అటు సైడ్ వాళ్ళు ఉన్నారు. సౌత్ తక్కువ, నార్త్ చాలా ఎక్కువ. అంటే మన జార్ఖండ్, ఢిల్లీ, ముంబై అక్కడి నుంచి చాలామంది వచ్చారు. నేనే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న లొకాలిటీలో తెలుగులో మాట్లాడి బయట తిరిగి నేను చూస్తున్నా కదా, తెలుగులో నేనే మాట్లాడుతున్నాను గైస్. ఓకే బా, ఆ మొహం చూడరా బాబు. ఇది పాలకూర. అది పాలకూర జీవో, పాలకూరది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా ఎలా ఉందో. ఈ చికెన్ బతికే ఉందేమో అన్న డౌట్. మరి ఏంటి ఇలా కాల్చాడు. సో ఇది ఓకే, బాగుంది. సూప్ ఉంటుంది కదా మనకి, వెజ్ సూప్. ఆ వెజ్ సూప్ టైప్లో ఉంది. మటన్ సూప్ కొంచెం పెప్పర్ వేసి, అంటే బాగా స్పైసీగా మన హైదరాబాద్లో చిన్న మండి కింగ్లో ఉంటుంది కదా అలా లేదు. ఏంటంటే టొమాటో సూప్ లాగా ఉంది, సప్పగా ఉంది. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎలా ఉంది? బాగుంది. మరీ అంత మన హైదరాబాద్ స్టైల్ కాకుండా మంది అనేది కొంచెం ఇక్కడ ఆయిల్ అది డిఫరెంట్గా ఉంది. ఇంకా బాగుంది. వీడు ఆయిల్ కాకుండా ఘీ క్వాంటిటీ ఎక్కువ ఉంది గైస్. ఇది ఇలా అంటే వచ్చేస్తుంది మొత్తం. బాగా ఉడికిపోయింది చూడండి. అసలు ఇలా అంటే వచ్చేస్తుంది అసలు మొత్తం ఫుల్. పళ్ళు పెయిన్, పళ్ళతో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే నాకు అలానే ఉంటుంది అనుకోండి. నాకు ఈజీగా ఉంది నమలడానికి. మేము హాఫ్ మండి తెప్పించుకున్నాము. ఓకే బాగుంది. అంటే మరీ
కారంగా. ఇది కూడా అసలు అంత కారం అంటే నార్మల్ మన కొంచెం పుల్లగా ఉంటుంది, అలా కూడా లేదు. ఏం లేదు, మొత్తం అరబిక్ స్టైల్ అంతే. గాయ్స్ వచ్చేసాం దుబాయ్ మిరాకిల్ గార్డెన్. చూడాలి ఎలా ఉంటుందో. 2 hours ఇచ్చారు మాకు. చూసుకొని గబగబా ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ గ్లోబల్ విలేజ్ అంట. 4 hours అక్కడ. సో చూడాలి, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఇవన్నీ రియల్ సన్ఫ్లవర్స్, చాలా బాగున్నాయి అసలు. ఇంత అన్ని రియలే ఇక్కడ తెలుసా. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారో వీళ్ళు, చాలా బాగుంది, సూపర్ అసలు. మాకు ఇదంతా ట్రిప్లో మేక్ మై ట్రిప్ వాళ్ళు ఇచ్చిందే గాయస్. ఇవన్నీ ఇంక్లూడెడ్ అన్నమాట టికెట్స్ ఇందులో. చూసారా, లైవ్ మ్యూజిక్. ఇక్కడ అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకొంచెం ఎర్లీగా రావాల్సిందేమో, మేము చాలా లేట్గా పిలుచుకొచ్చాడు. అక్కడ డాల్స్ చూసారా, తిరుగుతూ ఉన్నాయి, సూపర్ గా ఉంది, వర్త్. గాయస్ ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ గాయస్, సూపర్ అసలు. ఇవన్నీ స్టాల్స్ షాపింగ్ కోసం. ఇటు సైడ్ ఏమో ఫుడ్ కోర్ట్, స్వీట్ షాప్స్, ఇంకా చాలా బర్గర్స్ అవి ఇవి ఉన్నాయి. చూసారు అసలు ఎంత మెయింటైన్ నీట్గా ఉంది ఇక్కడ. మన ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ ఏదంటే అది పడేసి చండాలంగా చెత్తగా అలా లేదు. మెయింటెనెన్స్ ఉండదు మనకి. ఎన్ని హెరిటేజ్ ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో, క్లీన్ని
క్లీన్నెస్ ఉండదు. ఇక్కడ చూడండి, గడ్డిలో కూడా చెత్త లేదు చూసారా. మన సైడ్ అయితే గడ్డిలో చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇవి అన్నీ పడేసి ఉంటాయి. ఊరికే కాదు, దుబాయ్కి టూరిజం ఇది ఇచ్చింది. సూపర్ అసలు. చిన్న చిన్న హట్స్, అండ్ ఇక్కడ టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. చెప్పుకునేందుకు మన ఇండియాలో చాలా చెత్తగా ఉంటాయి, కానీ చాలా నీట్గా పెడతారు ఇక్కడ. పీకాక్. సో ఇప్పుడు పైకి వెళ్ళి పైనుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాము. అసలు ఎంత బాగుందంటే చూడండి, అది వేలాడుతున్న బంచెస్ కానీ అదంతా ఎలా కట్ చేసి అలా ఆ ప్లేస్లో ఆ ఫ్లవర్స్ ఎంత బాగుందో. ఎలిఫెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ లోపల ఇదంతా వచ్చేసి అంబ్రెల్లాస్ పెట్టున్నారు. సైడ్లో ఏంటంటే మనకి షాపింగ్ ఉందన్నమాట. ఈ ఎమిరేట్స్ ఫ్లైట్ వచ్చేసి తిరుగుతూనే ఉంది. ఆ ఫ్యాన్ ఏంటి ఫిక్స్ చేశారో తిరుగుతా లైవ్లో ఇది ఫ్లైటే అన్నట్టు ఉంది. ఆ సౌండ్ అదంతా, ఆ ఫ్లైట్కి కూడా వాళ్ళు ఫ్లవర్స్ పెట్టి చేశారంటే సూపర్ అసలు. మేము వెళ్ళిన డేట్స్ ఏంటంటే ఇది సాటర్డే కాబట్టి 13th డిసెంబర్. చాలా తక్కువ మంది ఉన్నారు, కొంచెం క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా ఉంది చూసుకోవడానికి కూడా. క్లైమేట్ కూడా చాలా బాగుంది గైస్. అసలు ఎంత బాగుందో, సూపర్గా ఉండింది. సో ఇక్కడ ఫ్లైట్ దగ్గర మేము కొంచెం ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ దిగేసి ఇంకా అయిపోయింది, అప్పటికే మొత్తం కవర్ చేసేసాము. ఇంకా బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ అన్నమాట వెళ్తూ ఉన్నాము. ఇదంతా ఏంటంటే జస్ట్ ఒక చిన్న హట్, ఒక 4-5 మెంబర్స్ ఫ్యామిలీస్ ఎవరైనా అక్కడ జస్ట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ గార్డెన్ ఎలా ఉంది ఏంటి అన్నది అంటే జస్ట్ బ్రేక్ కోసం అది పెట్టారు అంతే గైస్. మ్యాజిక్ గార్డెన్ అయితే సూపర్గా ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ బ్లాగ్స్.